దేశంలోని వివిధ వైద్య కళాశాలల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా అవినీతి అక్రమాల ఆరోపణలకు సంబంధించి ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా 10 రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో విశాఖలోని గాయత్రి మెడికల్ కాలేజీలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో కాలేజ్ డైరెక్టర్ వెంకట్, కృష్ణ కిషోర్ పేర్లు ఉన్నాయి. ఎన్ఎంసీలో పెండింగ్ పనిని పరిష్కరించడానికి 50 లక్షల వరకు చేతులు మారినట్టు సిబిఐ తన ఎఫ్ఐఆర్ లో అభియోగాన్ని నమోదు చేసింది. హవాలా ద్వారా ఢిల్లీలోని డాక్టర్ వీరేంద్ర కుమార్ కు లంచం బదిలీ చేసినట్లుగా గుర్తించారు. దీంతో కాలేజ్ రికార్డులతో పాటు డేటాను కూడా పరిశీలిస్తున్నారు ఈడీ అధికారులు. ఈ ఏడాది జూన్ 30న సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద దేశవ్యాప్తంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. ఈ కేసులో నేషనల్ మెడికల్ కమిషన్ అధికారులతో సహా పలువురు ప్రభుత్వ అధికారులకు లంచాలు చెల్లించారని సిబిఐ తన ఎఫ్ఐఆర్ లో ఆరోపించింది. వైద్య కళాశాలల తనిఖీలకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని సదరు అధికారులు లంచం తీసుకుని ఆయా కళాశాలల కీలక అధికారులకు, దళారీలకు చేరవేశారు అన్న ఆరోపణలున్నాయి. ఈ రహస్య సమాచారం సహాయంతో కళాశాలల యాజమాన్యాలు తనిఖీకి ముందు అవసరమైన వనరులు, మౌలిక వసతులను తారుమారు చేసి అక్రమంగా అకాడమిక్ కోర్సులను నిర్వహించడానికి అనుమతులు పొందాయని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇక ఈ భారీ అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈడీ బృందాలు వివిధ రాష్ట్రాల్లోని వైద్య కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అలాగే సిబిఐ ఎఫ్ఐఆర్ లో నిందితులుగా పేర్కొన్న పలువురు ప్రైవేట్ వ్యక్తులు, దళారుల నివాసాల్లో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం మెడికల్ కౌన్సిల్ సభ్యులతో పాటు మెడికల్ కళాశాలల ప్రతినిధుల్ని సిబిఐ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే ఇవాళ ఈడీ ప్రత్యక్ష దాడులకు దిగడం అనేది ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి ఏలేందర్ ఈడీ సోదాలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. ఏలేందర్. రైట్, మెడికల్ కాలేజీలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీల పైన దాదాపుగా 10 రాష్ట్రాల్లో ఈ ఈడీ రైడ్స్ అయితే కొనసాగుతున్నాయి. సిబిఐ ఏదైతే కేసు నమోదు చేసిందో ఆ కేసు ఆధారంగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మెడికల్ కాలేజీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఈ రైడ్స్ అయితే కంటిన్యూ చేస్తుంది. అయితే ప్రత్యక్షంగా ఈరోజు దాడులు చేయడం వల్ల ఇటు ఏపీ, తెలంగాణతో పాటు 10 రాష్ట్రాల్లో ఈ మెడికల్ కాలేజ్ ఈడీ రైడ్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు కావచ్చు, ఇటు పేరెంట్స్ కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈడీ ముఖ్యంగా మెడికల్ కాలేజ్లకు సంబంధించి ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం వాళ్ళు ఎక్కడైతే నమోదు చేసుకోవాలి, ఎన్ఎంసీలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ నమోదు చేసుకునే దానికి అక్కడ ప్రత్యక్షంగా ఉన్నదానికి మౌలిక వసతుల కల్పన కావచ్చు, విద్యార్థులకు అందించాల్సినటువంటి ఫెసిలిటీస్, ల్యాబ్, అలా విధంగా దీనికి సంబంధించినటువంటి స్టాఫ్, మిగతా కొన్ని వనరులకు సంబంధించి అక్కడ ప్రత్యక్షంగా లేకపోవడం పైన ఇప్పటికే పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ సమస్యల్ని తారుమారు చేసేందుకు, అంటే అక్కడ ఎలాంటి వనరులు లేకపోయినా, ఫ్యాకల్టీ లేకపోయినా, అదేవిధంగా ల్యాబ్స్ లేకపోయినా ఎన్ఎంసీలో ఈ అంశాలకు సంబంధించి అన్ని రూల్స్ ప్రకారం ఉన్నాయని చెప్పే భాగంగా ఆడ ఎన్ఎంసీలో కూడా కొంత అధికారులు కూడా చేతులు తడిపినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎవరెవరు ఈ అంశాల్లో, అంటే ఈ లంచాలు తీసుకున్నటువంటి అంశాల్లో ఎన్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, కాలేజీలకు సంబంధించినటువంటి ఫ్యాకల్టీ కావచ్చు, స్టాఫ్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో యాజమాన్యానికి సంబంధించి వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి ఒకవైపు అటు కేసు దర్యాప్తు జరుగుతుండగానే ఈడీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయింది. సిబిఐ ఇచ్చినటువంటి ఆధారంగా కేసు నమోదు చేసినటువంటి డీటెయిల్స్ ఆధారంగా ఇప్పుడు ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. ఇటు ఒకవైపు ఆ కాలేజీలకు సంబంధించినటువంటి రిజిస్టర్ ఏవైతే ఉంటాయో పిల్లల్ని అడ్మిట్ చేసుకునేటువంటి సంబంధించిన విషయంలో కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించి అకౌంట్స్, కాలేజీకి సంబంధించినటువంటి అకౌంట్స్, ఆ సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ వాళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక 1-2 డేస్ కూడా ఈ ఏదైతే రైడ్స్ అయితే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందనేది కూడా కొంత సమాచారం అవుతుంది. అయితే ఇటు వైజాగ్లో ముఖ్యంగా గాయత్రి మెడికల్ కాలేజ్కి సంబంధించి కూడా ఈ రైడ్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. తెలంగాణలో కూడా వరంగల్లో ఉన్నటువంటి ఒక కాలేజ్ పైన కూడా జరుగుతున్నట్టు కూడా సమాచారం అవుతుంది. సో ఓవరాల్గా మెడికల్ కాలేజీలు కూడా ఈ అంశం పైన ఎలాంటి సమాచారం ఇవ్వకపోయినా కూడా ఈ త్వరగానే క్లియర్ అయిపోతాయి, ఎలాంటి సమస్య లేదు అనేది మెడికల్ కాలేజ్ బయటికి చెప్తున్నటువంటి మాట. సో ఎన్ఎంసీ గైడ్ ప్రకారం ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఈ తారుమారు చేసే అంశాలు అయితే బిహేవ్ చేస్తున్నారో ఆ కాలేజీల పైన అయితే ప్రస్తుతానికైతే దేశవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో ఈడీ రైడ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ.
కమింగ్ టు సెకండ్ న్యూస్. కాసేపట్లో ఏపీ రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రైతులకు సంబంధించిన వివిధ అంశాలపై చంద్రబాబు చర్చించనున్నారు. ముఖ్యంగా రైతులకి ప్లాట్లు కేటాయింపు, జరీబు, మెట్ట భూములు, అసైన్డ్ భూములపై చర్చించే అవకాశం ఉంది. వారి సమస్యల్ని తెలుసుకుని పరిష్కారం దిశగా చంద్రబాబు హామీ ఇవ్వనున్నారు. ఏపీ రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు నియమించిన 3 కమిటీ ఇప్పటికే 2 సార్లు సమావేశమైంది. ఇవాళ మరోసారి సమావేశమై కీలక అంశాలపై చర్చించింది. కేంద్ర మంత్రి పెమ్మసాని, ఏపీ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. జరీబు, మెట్ట భూముల అంశం, గ్రామ కంఠాలు, అసైన్డ్, లంక భూముల సమస్యల పరిష్కారంపై చర్చించింది ఈ 3 కమిటీ. ఇక వీలైనంత త్వరగా సమస్యలకు పరిష్కారం చూపడంపై కమిటీ దృష్టి పెట్టింది. రైతుల ప్లాట్లకి హద్దురాలు వేసి వెంటనే అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. గుంటూరు, మంగళగిరి నుంచి అమరావతికి వచ్చే రోడ్ల అభివృద్ధిపైన ఈ కమిటీ చర్చించింది. శనివారం మరోసారి సమావేశం కావాలని 3 కమిటీ నిర్ణయించింది. ఇంతకీ అమరావతి రైతుల డిమాండ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. 11 ఏళ్ల క్రితం తీసుకున్న భూముల అభివృద్ధి, తొలి దశ భూముల అభివృద్ధి తరువాతే రెండవ దశ భూసేకరణ, బ్యాంకుల దగ్గర లోన్లు ఇప్పించడం, జరీబు, మెట్ట, గ్రామకంఠ భూముల సమస్యలు, 700 ఎకరాల రిజిస్ట్రేషన్ల పెండింగ్ వివాదం, అమరావతి రైతు జేఏసీ నేతలపై కేసులు ఎత్తివేత, రాజధాని సరిహద్దులు వెంటనే తేల్చడం. ఈ డిమాండ్స్ నే చంద్రబాబు ముందు పెట్టబోతున్నారు రైతులు. ఇక 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తొలిసారి నిర్వహిస్తున్న ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి రైతుల సమస్యలకి చంద్రబాబు ఎలాంటి పరిష్కారం చూపనున్నారు? సీఎం ఏం హామీ ఇవ్వబోతున్నారు? పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, 3 కమిటీ ఇప్పటికే 2 సార్లు సమావేశమైనట్టు తెలుస్తోంది. ఇవాళ మరోసారి సమావేశమైంది, ఇంకా మరోసారి సమావేశం కావడానికి సిద్ధమవుతోంది. ఇన్నిసార్లు సమావేశమైనటువంటి ఈ కమిటీ ఏం తెలిసింది? అదేవిధంగా సీఎం చంద్రబాబు ఎలాంటి పరిష్కారం చూపబోతున్నారు రైతులకి? 3 కమిటీ రైతుల సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు వారానికి ఒకసారి సమావేశం కావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆ మేరకు ప్రతి వారం ఎప్పటికప్పుడు ఇష్యూస్ ఉన్నప్పుడల్లా ఆ కమిటీ సమావేశం ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేసే ప్రక్రియగా ముందుకు వెళ్ళాలన్నది 3 కమిటీ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం. మరొక వైపు ముఖ్యమంత్రిని రైతులు కలవడం కూడా ఇది మొదటిసారి కాదు. రెగ్యులర్గా వాస్తవానికి అమరావతి రైతులు ముఖ్యమంత్రిని కలవడం అన్నది గ్రీన్ ఛానలే. నేరుగా వాళ్ళు ముఖ్యమంత్రిని ఎప్పుడైనా కలిసే అవకాశం ఉంటుంది. సో ముఖ్యమంత్రి కూడా వాళ్ళకి సంబంధించి ఈరోజు టీటీడీకి సంబంధించిన దేవాలయ విస్తరణ కార్యక్రమంలో కూడా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మిస్తున్నామంటే ఈ ప్రాంతం రైతులు చేసిన త్యాగం వల్ల ఈ ప్రాంతం ఈ స్థాయికి అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడుతుంది. సో రైతుల త్యాగాలను మేము ఎప్పటికీ మర్చిపోం, వాళ్ళని ఖచ్చితంగా దీంట్లో ఇంక్లూజివ్గా వాళ్ళని ఉంచుతామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. సో ప్రధానంగా అక్కడ దాదాపుగా 98% సమస్యలన్నీ పూర్తయ్యాయి. 98% రిజిస్ట్రేషన్లు ఎవరైతే వాళ్ళకు స్థలాలు ఇచ్చారో వాళ్ళకి తిరిగి ప్లాట్లను కూడా కేటాయించడం జరిగింది. కేవలం 2%కి సంబంధించిన 5 కేటగిరీల్లో మనం ఇప్పటివరకు అనుకున్నట్టుగా జరీబు, మెట్ట, అసైన్డ్, లంక, ఈ గ్రామకంఠం, ఈ 5 కేటగిరీల్లో కేవలం 2-3% మాత్రమే కొంతమందికి వాటికి సాంకేతిక కారణాల వల్ల. ఉదాహరణకి లంక భూములకు సంబంధించి ఎన్జిటీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉంది. సో అది ఫిబ్రవరికి క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత దానికి సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో గ్రామకంఠానికి సంబంధించి కొంత పాలసీ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో కూడా కేవలం 700 ఎకరాలు మాత్రమే వాటిని మిగతా వాళ్ళకి పంచాల్సిన అవసరం ఉన్నట్టుగా ఉంది. సో మిగతా అసైన్ ల్యాండ్స్కి సంబంధించి కూడా గతంలో అసైన్ ల్యాండ్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అసైన్ ల్యాండ్స్కి సంబంధించి గత తెలుగుదేశం పార్టీ ఇచ్చిన జీవోని కొట్టివేయడం జరిగింది. తిరిగి మళ్ళీ ఆ జీవోని తీసుకురావడానికి కొంత లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇట్లాంటివి మిగతావి రిజిస్ట్రేషన్ సంబంధించి కొంతమంది కోర్టుకు వెళ్ళడం కావచ్చు, లేకపోతే మరికొంతమంది విదేశాల్లో ఉండడం కావచ్చు. ఇట్లాంటి కారణాల వల్ల కేవలం 2-3% మాత్రమే పెండింగ్ ఉన్నాయి. కానీ బయటకు మాత్రం అమరావతి రాజధాని రైతులకి సమస్యలు పెద్దగా ఉన్నట్లు పోర్ట్రే అయింది. దీని మీదనే ముఖ్యమంత్రి ఒక 3 కమిటీని స్వయంగా గతంలో రైతులు ఆయన కలిసిన సందర్భంలోనే ఆ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడానికి ఒక 3 కమిటీని వేస్తున్నారు. స్థానికంగా ఉన్న కేంద్ర మంత్రి పెమ్మసాని, అలాగే రాష్ట్ర మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి ఆ కమిటీని ఏర్పాటు చేశారు. వాళ్ళు నిరంతరం ఇకపైన ప్రతి వారం, ఎందుకంటే రైతులకి ఏ సమస్య వచ్చినా నేరుగా 3 కమిటీకి చెప్తే వాళ్ళు వెంటనే ఆ సమస్యను అడ్రస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి వారం సమావేశం కావాలని వాళ్ళు నిర్ణయించారు. వీటన్నిటికీ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో పెండింగ్ సమస్యలు అవన్నీ చాలా జటిలమైన సమస్యలు. అవి ఇప్పటికిప్పుడు పరిష్కృతం అయ్యేటి కాదు. కోర్టుల నుంచి కావచ్చు, లేకపోతే పాలసీ డెసిషన్స్ తీసుకోవాల్సిన నేపథ్యంలో వాటన్నిటికి సంబంధించి కూడా మరొక 6 నెలలు గరిష్టంగా సమయం పడుతుంది. ఈ లోపు సమస్యలన్నీ పరిష్కరించి ఈ లోపే ప్యారలల్గా గ్రామాల్లో మౌలిక వసతులను సదుపాయం అన్నీ డెవలప్ చేసి ఆ తర్వాత అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన
ఫోకస్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఈ దిశగా నిరంతరం మరో కాసేపట్లో వాళ్ళ రైతులు కూడా ముఖ్యమంత్రిని కలవబోతున్నారు. సో ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన సమస్యలకు సంబంధించి మరిన్ని క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, మరింత డైరెక్షన్ కూడా ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతుల సమస్యలు, అమరావతి రైతుల సమస్యలు అనేవి చాలా తాత్కాలికమని చెప్పాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. ఏపీలో నేతల న్యాయ పోరాటం మొదలైంది. తన రాజీనామాని మండలి చైర్మన్ ఆమోదించట్లేదంటూ కోర్టు మెట్లెక్కారు జయమంగళ వెంకటరమణ. నెలలు గడుస్తున్నా చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదంటూ కోర్టుకి విన్నవించారు. దీంతో వెంకటరమణ రాజీనామాపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కోర్టు ఆదేశాలతో ఇప్పటికైనా చైర్మన్ నిర్ణయం తీసుకుంటారా లేదా అన్న ఆసక్తి నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జయమంగళ వెంకటరమణ గతంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఆ తర్వాత రాజకీయ సమీకరణాల రీత్యా వైసీపీకి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే రాజీనామా చేసి చాలా కాలం గడుస్తున్నా చైర్మన్ దాన్ని ఆమోదించలేదు. అలాగని సాంకేతిక కారణాలతో తిరస్కరించనూ లేదు. ఫైల్ ని పెండింగ్ లో పెట్టేశారు. దీంతో వెంకటరమణ అటు మాజీ కాలేక ఇటు పదవిలో కొనసాగలేక సతమతమవుతున్నారు. తన రాజీనామాని ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన హైకోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. మండలి చైర్మన్ మోషన్ రాజు వైఖరి వెనుక బలమైన రాజకీయ కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది. మండలిలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. అయితే సభ్యులు రాజీనామా చేస్తే ఆ స్థానాలు ఖాళీ అవుతాయి. వాటి స్థానంలో అధికార పార్టీ వాళ్ళు ఎన్నికవుతారు. అప్పుడు ప్రతిపక్ష వైసీపీ బలం తగ్గుతుంది. అందుకే వాళ్ళ రాజీనామాల్ని ఆమోదించకుండా పెండింగ్ లో ఉంచుతున్నట్లు తెలుస్తోంది. కేవలం వెంకటరమణ మాత్రమే కాదు, పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, కళ్యాణ్ చక్రవర్తి, జకియా ఖానం కూడా రాజీనామాలు చేశారు. వీరి రాజీనామాల్ని కూడా చైర్మన్ ఆమోదించలేదు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, మండలి చైర్మన్ డెసిషన్ ఏ విధంగా ఉండనుంది, అలాగే దీనిపై కోర్టు డైరెక్షన్ ఏ విధంగా ఉండనుంది? ప్రస్తుతం 4 వారాల లోపు నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఏపీ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. మండలి చైర్మన్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోకపోతే అదే అంశాన్ని కోర్టుకి స్పష్టంగా చెప్పాలని కూడా పిటిషనర్కు హైకోర్టు తేల్చి చెప్పింది. వాస్తవానికి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి గతంలో ఎన్నికైన 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వారిలో దాదాపుగా రాజీనామా చేసినటువంటి వారికి సంబంధించి సంవత్సరం గడిచిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది 9 నెలలు, కొంతమంది 6 నెలలు, మరికొంతమంది దాదాపు 4 నెలలు. ఇట్లా ఒక్కొక్కరికి సంబంధించి ఒక్కొక్కరు కాల వ్యవధి ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇంతకాలం గడుస్తున్నప్పటికీ కూడా తమ రాజీనామాల విషయంలో మండలి చైర్మన్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు అనేది ప్రధానంగా ఇటు ఎమ్మెల్సీలు ఆరోపిస్తారు. ఇదే అంశాన్ని గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి సందర్భంలో శాసనమండలి వేదిక కూడా తమ రాజీనామాల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, తమ రాజీనామాలకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయాలంటూ కూడా మండలి చైర్మన్ ఎదుట స్వయంగా వారు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా గతంలో గమనించాం. అయితే ఈ 6 రాజీనామాలకు సంబంధించి అందులో బల్లి కళ్యాణ్ చక్రవర్తి కావచ్చు, మరి రాజశేఖర్, కరి పద్మశ్రీ, పోతుల సునీత, జగ్యాకానంతో పాటు జయమంగళ వెంకటరమణ, మొత్తం ఈ 6 సంబంధించిన రాజీనామాలు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. వీరంతా కూడా వీరిలో మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో చేరారు, పోతుల సునీతతో పాటు జగ్యాకానం బీజేపీలో చేరారు, మరికొంతమంది ప్రస్తుతం తటస్థంగానే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో చేరుతున్నారు. తమ రాజీనామాలకు సంబంధించి స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి, నిర్ణయం తీసుకోవాలని చాలా కాలంగా కోరుతున్నారు. వారిలో జయమంగళ వెంకటరమణ ప్రస్తుతం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, గతంలో నోటీసులు జారీ చేసింది, హైకోర్టుకి వివరణ ఇవ్వాలని కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో జయమంగళ వెంకటరమణకు సంబంధించిన రాజీనామా విషయంలో 4 వారాలలోపు నిర్ణయం తీసుకోవాలి, అందుకు సంబంధించి చర్యలు ఏంటో హైకోర్టు స్పష్టంగా చెప్పాలని కూడా హైకోర్టు అయితే తేల్చి చెప్పింది. అయితే ఈ రాజీనామాల ఆమోదానికి సంబంధించినటువంటి అంశంలోనే పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగానే రాజీనామాలను ఆమోదించడం లేదు అనేది ప్రధానంగా ఇటు ఎమ్మెల్సీలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ రాజీనామాలను ఆమోదిస్తే తక్షణమే శాసనసభలో వాటిని భర్తీ చేయవలసి ఉంటుంది. ఇప్పటికీ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి సభ్యుల సంఖ్యా బలం రీత్యా తిరిగి కూటమి పార్టీలకు సంబంధించిన సభ్యులే ఎన్నిక అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మండలిలో వైసీపీకి సంబంధించిన బలం తగ్గేటటువంటి అవకాశం ఉందన్న స్ట్రాటజీలో భాగంగానే రాజీనామాలను ఆమోదించడం లేదని ఒక ఆరోపణగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ 6 సభ్యులకు సంబంధించి రాజీనామా ఆమోదించకుండా ప్రస్తుతం హోల్డ్ చేసినట్టుగా అయితే ఇటు ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. తమ రాజీనామాలకు సంబంధించి స్పష్టంగా సమగ్రంగా ఒక నిర్ణయం తీసుకొని ఆమోదిస్తారా లేదా తిరస్కరిస్తారా, అందుకు సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన చేయాలంటూ కూడా కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జయమంగళ వెంకటరమణకు సంబంధించినటువంటి రాజీనామా విషయంలో కోర్టు ఇచ్చిన డైరెక్షన్ మేరకు మండలి చైర్మన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే తమ రాజీనామాలకు సంబంధించి స్పష్టంగా ఒక ప్రకటన చేస్తే కనుక ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు మండలి సభ్యులు ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీని విన్నటువంటి 6 ఉన్నారో వారు కూడా వేచి చూస్తున్నారు. ఒకవేళ జయమంగళ వెంకటరమణ రాజీనామాను ఆమోదిస్తే కనుక మిగిలినటువంటి 5 సంబంధించినటువంటి రాజీనామాను కూడా ఆమోదించవలసి ఉంటుంది. కాబట్టి మండలి చైర్మన్ తనకున్నటువంటి ప్రత్యేక పరిధి దృష్ట్యా, తమకున్నటువంటి హక్కుల దృష్ట్యా ఏ నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వసంత్.
ఇక ప్రజాభవన్లో అన్ని పార్టీ ఎంపీల సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇందులో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు పాల్గొన్నారు. బీజేపీ నుంచి ఎంపీలు రఘునందన్, నగేష్లు ఆల్ పార్టీ మీట్లో పాల్గొన్నారు. కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న అంశాలు, పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలపైన చర్చించారు. 12 శాఖలకు సంబంధించిన 47 అంశాలపై ఎంపీలకు ప్రజెంటేషన్ ఇచ్చారు డిప్యూటీ సీఎం. రాజకీయాలకు అతీతంగా ఎంపీల సమావేశం నిర్వహించామన్నారు భట్టి విక్రమార్క. 42% రిజర్వేషన్ బిల్లుకి 9వ షెడ్యూల్ సవరణ అవసరమన్నారు. ఇదే విషయాన్ని పార్లమెంట్లో ప్రత్యేక చర్చకు తీసుకురావాలని సూచించారు. అడ్జర్న్మెంట్ మోషన్ లేదా క్వశ్చన్ అవర్లో ఈ విషయం మాట్లాడాలని చెప్పారు. ప్రధాని కలిసి ఎంపీలంతా వినతి పత్రం ఇవ్వాలన్నారు భట్టి. గవర్నర్ నుంచి కేంద్రానికి వెళ్లిన బిల్లు పెండింగ్లో ఉందని, పార్టీలకు అతీతంగా ఎంపీలంతా పనిచేయాలని కోరారు భట్టి. మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. ప్రభాకర్, డిప్యూటీ సీఎం ఇచ్చిన సూచనలకు మిగతా పార్టీ ఎంపీలు ఎలా స్పందించారు? అంటే డెఫినెట్గా కొంత కాంట్రాస్ట్గానే ఉంటుంది. రిప్లే ఎప్పుడైనా కూడా బీజేపీకి సంబంధించి కొంత డిలే అవుతుంది అనే అభిప్రాయం కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఉంది. మొదటి నుంచి కూడా ఆ విషయంలో ఇరు పార్టీల మధ్య కొంత కాన్ఫ్లిక్ట్ ఉంది. సో దానిలో భాగంగానే కొన్ని అంశాలను లేవనెత్తినప్పుడు రఘునందన్ రావుని కూడా స్పెసిఫై చేస్తూ డిప్యూటీ సీఎం చెప్పారు, మీరు బీజేపీ ఎంపీలు, తెలంగాణ రాష్ట్ర ఎంపీలుగా మీరు అందరూ కలిసి వెళ్ళి రిప్రజెంట్ చేయాల్సిన అవసరాలు కొన్ని ఉంటాయి. సో అందరూ అన్ని పార్టీల ఎంపీలు కూడా వెళ్ళి కేంద్ర మంత్రులను కలవండి, అధికారులను కలవండి అని కూడా డిప్యూటీ సీఎం సజెస్ట్ చేశారు. దానికి సానుకూలంగానే రఘునందన్ స్పందించినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా మీకు ఏ అవసరం వచ్చినా ఢిల్లీలో రాష్ట్రానికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అవసరం వచ్చినా కూడా అది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిమిషాల్లో గంటల్లో రెడీ చేయడానికి ప్లానింగ్ డిపార్ట్మెంట్ రెడీగా ఉంటుంది. మీకు వెంబటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. ఒకవేళ ఢిల్లీలో మీరు ఏ కేంద్ర మంత్రికైనా కూడా లేకపోతే ఆఫీసర్స్కైనా మీరు రిప్రజెంట్ చేయదలుచుకుంటే ఆ ఫార్మాట్కి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్తో పాటుగా ఆ ఫార్మాట్స్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకు వెంబటే అందజేస్తుంది అనేది కూడా డిప్యూటీ సీఎం చెప్పారు. ఈ పార్లమెంట్ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలి. అటు బీసీ బిల్లుతో పాటుగా 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడంతో పాటుగా మిగతా అంశాలను క్వశ్చన్ అవర్లో కానీ అడ్జర్న్మెంట్ మోషన్ ద్వారా కానీ ఈ అంశాలను ఇంక్లూడ్ చేయాలి దీంట్లో అనేది అయితే డిప్యూటీ సీఎం చాలా స్పష్టంగా చెప్పారు. దాంతోపాటుగా గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. గ్లోబల్ సమ్మిట్ ద్వారా 3 ట్రిలియన్ ఎకానమీ 2047 వరకు సాధించాలనుకుంటున్న నేపథ్యంలో ఎంపీలు ఎవరైతే పనిచేయాలనుకుంటున్నారో, యాక్టివ్గా పార్టీలకు అతీతంగా పనిచేయాలనుకుంటున్నారో వారికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని డెఫినెట్గా మాకు రిప్రజెంట్ చేయండి, డెఫినెట్గా కన్సిడర్ చేస్తామని కూడా డిప్యూటీ సీఎం చెప్పారు. ఇక బీసీ బిల్లుతో పాటుగా మిగతా 47 అంశాలను కూడా డిప్యూటీ సీఎం ప్రస్తావించారు. సో వాటిని అందుబాటులో ఉండాలి, ఆ అంశాలకు సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉండాలి. అసెంబ్లీ సమావేశాలప్పుడు ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏ విధంగా అయితే సిద్ధంగా ఉంటారో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నంతసేపు కూడా అలానే ఉండాలి అనేది అయితే డిప్యూటీ సీఎం చెప్పారు. సో ఓవరాల్గా అయితే పూర్తి స్థాయిలో గ్లోబల్ సమ్మిట్, అట్లాగే వచ్చే పార్లమెంట్ సెషన్స్, దాంతోపాటుగా బీసీ బిల్లుకి సంబంధించిన అంశాలు, ఈ అంశాలపైనే ఎక్కువగా ఫోకస్డ్గా ఈరోజు డిస్కషన్ అంతా జరిగింది. పూర్తి స్థాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని విషయాలను వివరించారు. చీఫ్ సెక్రటరీతో పాటుగా అన్ని శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్, స్పెషల్ సిఎస్లు, అట్లాగే సెక్రటరీస్ వీళ్ళందరూ కూడా పాల్గొనే నేపథ్యంలో చాలా వివరంగా ఈరోజు అన్ని అంశాలను డిస్కస్ చేశారు. బీఆర్ఎస్ మాత్రం ఈ భేటీకి దూరంగా ఉంది. బీజేపీ నుంచి రఘునందన్ రావు అట్లాగే నగేష్ అటెండ్ అయ్యారు. ఎంఐఎం నుంచి అసద్ కూడా అటెండ్ అయినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా దాదాపుగా అటెండ్ అయ్యారు. సో దీన్ని పార్లమెంట్ సెషన్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఈ మీటింగ్ పెట్టుకుందామని కూడా చెప్పారు. బీజేపీ ఎంపీలకు స్పెసిఫై చేస్తూ కూడా బట్టి ఒక విషయాన్ని చెప్పారు. ప్రధాని మోడీ అపాయింట్మెంట్ అడగండి, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి కలుస్తారు, అపాయింట్మెంట్ ఇస్తే 42%కి సంబంధించిన అంశాన్ని ప్రధానితో చర్చిద్దామని కూడా డిప్యూటీ సీఎం కోరారు. క్లైమాక్స్ లో ఉంది కర్ణాటక పవర్ షేరింగ్ పై కాంగ్రెస్ లో హై డ్రామా కొనసాగుతోంది. మాట నిలబెట్టుకోవడమే నిజమైన శక్తి అంటున్నారు డీకే శివకుమార్ నర్మగర్భ ట్వీట్ ఇది. తండ్రే కొనసాగుతారన్న సిద్ధరామయ్య తనయుడు. హైకమాండ్ అందరితో చర్చిస్తోందన్న ఖర్గే. రాహుల్ నిర్ణయమే ఫైనల్ అని సంకేతం కూడా అందుతోంది. కర్ణాటక కాంగ్రెస్ డ్రామా పీక్కు చేరింది. బయట ఊ అంటూనే అధిష్టానం దగ్గర ఊహు అంటున్నారు డీకే. తన వర్గంతో హైకమాండ్ పై ఒత్తిడి పెంచుతున్న డీకే శివకుమార్ తాజా ట్వీట్ వెనుక ట్విస్ట్ ఏంటన్న చర్చ జరుగుతోంది. మాట నిలబెట్టుకోవడం కన్నా ఈ ప్రపంచంలో నిజమైన శక్తి మరొకటి లేదన్నారు డీకే. వర్డ్ పవర్ ఈజ్ వరల్డ్ పవర్ అంటూ ఆయన చేసిన ట్వీట్ హైకమాండ్ ఉద్దేశించిందేనని భావిస్తున్నారు. తన సీటుకు ఎసరు పెట్టేందుకు జరుగుతున్న పరిణామాలపై సీఎం సిద్ధరామయ్య అసహనంగానే ఉన్నా బయటపట్టలేదు. నీట ముంచినా పాల ముంచినా మీదే భారం అన్నట్టు అధిష్టానాన్ని నమ్ముకున్నారాయన.
తన తండ్రి రాజకీయ కెరియర్ చివరి దశలో ఉందని గతంలో సంచలన కామెంట్స్ చేసిన సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర ఇప్పుడు ఆయన్ని మార్చాల్సిన పరిస్థితులు లేవంటున్నారు. పూర్తి కాలం సిద్ధరామయ్యే సీఎం పదవిలో కొనసాగుతారు అని చెప్తున్నారు. ಹೈಕಮಾಂಡ್ ಏನು ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತೆ ಅದೇ ಅಂತಿಮ ನಿರ್ಧಾರ. ಸೊ ಹಾಗಾಗಿ ಹೈಕಮಾಂಡ್ ಏನಾದರೂ ಹೇಳೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ನಾವು ಯಾರು ಅದ್ರ ಬಗ್ಗೆ ಮಾತನಾಡೋದು ಸರಿ ಇರ್ತಿಲ್ಲ. ಪಾರ್ಟಿ ವರ್ಕರ್ ಆಗಿ MLA ಆಗಿ ಈಗ ಸದ್ಯಕ್ಕೆ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳನ್ನು ಬದಲಾಯಿಸೋ ಪರಿಸ್ಥಿತಿ ಅಂತೂ ನಂಗೆ ಕಾಣಿಸಿಲ್ಲ. ಯಾಕೆ ಅಂತಂತಂದ್ರೆ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ಮೇಲೆ ಯಾವುದೇ ದೂರಿಲ್ಲ, ಹಗರಣ ಅಂತ ಏನಿಲ್ಲ, ಒಳ್ಳೆ ಆಡಳಿತ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, MLAಗಳು ಅವ್ರ ಪರವಾಗಿದ್ದಾರೆ. ಸೊ ಹಾಗಾಗಿ ಬದಲಾಯಿಸುವಂಥ ಅಗತ್ಯ ನನಗೆ ಕಾಣಿಸ್ತಿಲ್ಲ. CM ಅವರಾಗಲಿ ಅಥವಾ ಬೇರೆ ನಾಯಕರುಗಳಾಗಲಿ ಯಾರು ಪವರ್ ಶೇರಿಂಗ್ ಬಗ್ಗೆ ಮೊದಲೇ ತೀರ್ಮಾನ ಆಗಿತ್ತು ಅನ್ನೋದನ್ನು ಯಾರು ನನಗೆ ಹೇಳಿಲ್ಲ. ಹೈಕಮಾಂಡ್ ಅವ್ರಿಗೆ ಏನು ಮಾತು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಆ ಮಾತಿನಂತೆ ನಡೀತಾರೆ ಎಲ್ಲರೂ ಕೂಡ. కర్ణాటకలో చివరికి ఏం జరుగుతుందో మంత్రులకు కూడా అంతుపట్టడం లేదు. ఎవరిని కదిలించినా అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. Listen to me, whatever CM, DCM and High Command decides, I am with them. High Command is High Command. మరేం జరగబోతోంది? కర్ణాటక క్లైమాక్స్ లో శుభంకార్ ఎవరికి పడబోతోంది? ఆ డీటెయిల్స్ అందించడానికి లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు బ్యూరో చీఫ్ గోపికృష్ణ. సో ఏం జరగబోతోంది? డీకే ఏమో అసహనంగానే కనిపిస్తూ ఉన్నారు, ఇటు సిద్ధరామయ్య ఏమో మారాల్సిన పరిస్థితి లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏం జరగచ్చు? కర్ణాటకలో సీఎం సీటు పంచాయతీపై డిసెంబర్ 1 నాటికి అంటే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశం పైన ఇటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈరోజు స్పందించారు. సీఎం మార్పుకు సంబంధించి అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాను. ఈ చర్చల్లో రాహుల్ గాంధీ ఉంటారు, అలాగే సిద్ధరామయ్య ఉంటారు, డీకే శివకుమార్, అలాగే స్థానిక మంత్రులు అందరితో చర్చించి హైకమాండ్ ఒక బృందం, AICC బృందం చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఈరోజు తొలిసారి ఆయన ఈ ముఖ్యమంత్రి మార్పుపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు తాను ఒక్కడనే దీనిపై నిర్ణయం తీసుకోలేను, అందరితో చర్చించిన తర్వాతే దీనిపైన నిర్ణయం ఉంటుంది అని చెప్పి ఖర్గే స్పందించడం జరిగింది. మరోపక్క హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే తమకు ఆమోదమే అంటూ ఇటు డీకే శివకుమార్ కానీ ఇటు సిద్ధరామయ్య అయితే మొదటి నుంచి కూడా అసలు నాయకత్వం మార్పే ఉండదు, కేవలం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మాత్రమే ఉంటుంది అని చెప్పారు. కానీ ఈరోజు డీకే శివకుమార్ ఒక కీలకమైన పోస్ట్ చేయడం జరిగింది. వర్డ్ పవర్ ఈజ్ వరల్డ్ పవర్. ఒక మాటను నిలబెట్టుకోవడం చాలా శక్తివంతమైనది. అది న్యాయమూర్తులే కానీ అధ్యక్షులే కానీ ఎవరైనా సరే ఒకసారి మాటిస్తే దాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పి ఆయన ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా 2.5 ఏళ్ల పవర్ షేరింగ్కి సంబంధించి డీకే శివకుమార్కి ఏమైనా మాటిచ్చారా? గత కొద్ది రోజులుగా రాహుల్ గాంధీ దీనిపైన స్పందించకపోవడం పట్ల కూడా డీకే శివకుమార్ అసంతృప్తిగా ఉన్నారు అన్న చర్చ జరిగింది. డీకే శివకుమార్కి సంబంధించిన వర్గం ఢిల్లీ వచ్చారు, కేసీ వేణుగోపాల్ని ఖర్గేని కలిశారు. అధిష్టానం ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటు డీకే శివకుమార్ కూడా ఎక్కడా బాహాటంగా డిమాండ్ చేయడం లేదు, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తనకు సమ్మతమే అంటున్నారు, కానీ ఎక్కడా బయటపడడం లేదు. కానీ సామాజిక వర్గాల వారిగా ముఖ్యంగా ఒక్కలిగ సామాజిక వర్గం వారు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలన్నారు, అలాగే కురుబ సామాజిక వర్గం వారు సిద్ధరామయ్య కొనసాగాలంటున్నారు. సో ఈ అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో చీలిక వస్తే కనుక ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం దిశగా బీజేపీ ఎమ్మెల్యేలు కర్ణాటకలో ముందుకెళ్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి. సో ఇదంతా కూడా సీరియస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ డిసెంబర్ 1 నాటికే ఈ పంచాయతీని తగ్గొట్టాలని చెప్పి అధిష్టానం భావిస్తుంది. సో రేపు లేదా ఎల్లుండి ఢిల్లీలో కీలక సమావేశాలు ఉండే అవకాశం ఉంది. కర్ణాటకలో నాయకత్వ మార్పు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వీటికి సంబంధించే ప్రధానంగా నిర్ణయం ఉండే అవకాశం ఉంటుంది. సో మరి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారా లేక సిద్ధరామయ్య కొనసాగుతారా అనేది డిసెంబర్ 1 నాటికల్లా కూడా స్పష్టత రాబోతోంది. రైట్ గోపి, ఇది 5/5.